హాయ్ అండి. ఇదైతే గణిత శాస్త్ర విస్తృతి అండ్ పరిమితి. ఈ వీడియోనే లాస్ట్ అండి. ఇదొచ్చేసి ఇంకా లాస్ట్ టాపిక్ అనమాట మన చాప్టర్ 1లో సిలబస్లో. ఇది అయిపోతే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేనైతే ఏం చేస్తానంటే, ఇది ఓల్డ్ మెథడాలజీ బుక్. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే న్యూ మెథడాలజీలో ఉన్న పరిమితి అది కూడా నేను చదివి వినిపిస్తానన్నమాట. సో దీంతో మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మానవ జీవిత అవసరాలకు అనుగుణంగా గణిత భావనలు ఏర్పడతాయి. వివిధ ప్రక్రియలు రూపుదిద్దుకోవడం జరుగుతుంది. అనేక భావనల కూర్పు గణిత శాస్త్ర విస్తృతికి దోహదపడుతుంది. నిత్య జీవితంలో గణిత శాస్త్ర ఉపయోగం. మనిషి శిశువుగా ఈ ప్రపంచంలో అడుగుపెట్టింది మొదలు చనిపోయేంత వరకు ప్రతి క్షణంలో, ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో గణితాన్ని ఉపయోగిస్తాడు. అందుకే గణితం లేని జీవితాన్ని ఊహించలేం. ఆటలాడుకునే చిన్న పిల్లవాని నుంచి అంతరిక్ష యాత్రికుని వరకు గణితాన్ని ఉపయోగించకుండా ఉండలేరు. అసలు గణితం ఉపయోగించకుండా ఒక క్షణం కూడా ముందుకు సాగలేమంటే అతిశయోక్తి కాదేమో. గణితం అంతగా మానవ జీవితంలో పెనవేసుకుపోయింది. ఒక వ్యక్తి ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు గణితాన్ని ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. ఉదయం నిద్ర లేస్తూనే ఆ రోజు ఏ పని చేయాలి, ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి, ఏ పనులు కార్యక్రమాలకు ఎప్పుడు హాజరు కావాలి లాంటివి ఆలోచిస్తాడు. అంటే ఆ రోజు సమయాన్ని ఏ అంశాలతో ఎలా కేటాయించాలి అనే కాలమానంపై ఆధారపడి ఉంటుంది. చాలా వరకు పిల్లలు ఆడే ఆటలన్నీ గణితపరమైన ప్రక్రియలపై ఆధారపడినవి. ఉదాహరణకు క్రికెట్ ఆడుతుంటే ఎవరు ఎన్ని పరుగులు చేశారు, ఎన్ని పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్టుపై గెలుస్తాం, ఎవరెన్ని పరుగులు సాధించారు, ఒక్కొక్క ఆటగాడు స్కోర్ ఎంత లాంటివి లెక్కించడం గణితాన్ని ఉపయోగించవలసింది. అదేవిధంగా మిగతా ఆటల్లో కూడా గణితం తప్పకుండా ఉపయోగించాల్సిందే. కుటుంబ యజమాని తన కుటుంబంకు సంబంధించి ఆదాయం, పొదుపు, ఖర్చులకు బడ్జెట్ తయారు చేసుకుంటాడు. గృహిణి కుటుంబంలో వివిధ అంశాలపై కేటాయించిన మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలి లెక్కలు వేసుకుంటుంది. విద్యార్థులు విషయానికొస్తే వారు చదవాల్సిన అంశాలకు సంబంధించిన కాల నిర్ణయ పట్టికను తయారు చేసుకుంటారు. ఆటలకు కేటాయించుకుంటారు. వివిధ వ్యాపారాలు చేసేవారు, కూరగాయల వ్యాపారాలు, కిరాణా కొట్టు యజమాని, వడ్డీ వ్యాపారస్తులు, పాలమ్మేవారు కూడా ప్రతిరోజు పెట్టుబడి లాభాలు లెక్కించుకుంటారు. వివిధ వృత్తుల వారైన వడ్రంగి, శిల్పి, చిత్రలేఖకుడు, కుమ్మరి, కమ్మరి, కంసాలి, భవనాలు కట్టే మేస్త్రి తాము చేసే పనులు, జామితి ఆకారాలను, నిష్పత్తులను, సౌష్ఠవం, కొలతలు మొదలైన గణిత భావనలు ఉపయోగిస్తారు. వాణిజ్యపరమైన వ్యవహారాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు, గణిత అంశాలైన వడ్డీలు, రాయితీలు, నెలసరి వాయిదాలు, లాభ నష్టాలు, శాతాలు మొదలైన గణిత భావనలను వినియోగిస్తుంటాం. ఆధునిక ప్రపంచంలో బులియన్ మార్కెట్లోని లావాదేవీలు గణిత ఆధారంగా జరుగుతాయి. ప్రతిరోజు ఏ అంశాలతో ఎంత నష్టాలు, లాభాలు వచ్చాయని లెక్కించడానికి శాతాలు, సరాసరి లాంటి గణిత అంశాలు ఉపయోగిస్తాం. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కూడా గణితాన్ని ఉపయోగిస్తుంటాం. పజిల్లు, వింత చదరాలు మొదలైనవి చేస్తుంటాం. అంతరిక్షంలోనికి పంపిస్తున్న ఉపగ్రహాల తయారీ మొదలైనవి అన్నీ పూర్తి స్థాయిలో పనిచేసే వరకు అన్ని గణితంపై ఆధారపడి నిర్వహించబడతాయి. అంతరిక్షంలో ఎంత దూరంలోకి పంపించాలి, ఏ వేగంతో పంపిస్తే కక్షలోకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది, కక్షలో ఒకసారి తిరగడానికి పట్టే సమయం లాంటివి లెక్కించడానికి గణితాన్ని ఉపయోగిస్తారు. వాతావరణం, వర్షపాతం, వివిధ వ్యాపారాల సంస్థల వార్షిక నివేదికలు, వివిధ వస్తువుల ధరలు, ఎగుమతి దిగుమతులు, రూపాయి మార్కపు విలువలు, ద్రవ్యోల్బణం మొదలైన వాటికి వివరించడానికి వివిధ అంకగణిత ప్రక్రియలతో పాటు సాంఖ్యక శాస్త్ర అంశాలపై పౌనఃపున్య బహుభుజులు, బార్ గ్రాఫులు, పై డయాగ్రాములు ఉపయోగించడానికి ప్రతిరోజు దినపత్రికలలో చూస్తుంటాం. తినుబండారాల రుచులు, వాటి తయారీలో వాడే వివిధ రకాల దినుసులు కొలతలు నిష్పత్తిలో కలుపుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల వంటకాలు విధానాల్లో కొలమానాలు, నిష్పత్తులు, ఘన పరిమాణాలు లాంటి గణిత అంశాలు వాడుతారు. ఇంకా వివిధ వస్త్రాలపై వేసే రకరకాల డిజైన్ల రూపకల్పనలో జామితి ఆకారాలు, సౌష్ఠవాలు, నిష్పత్తులు ఉపయోగిస్తారు. ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఉపయోగించే కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాల ఉపయోగంలో గణితం వాడకం తప్పనిసరి. ఇలా నిత్య జీవితంలో వ్యక్తులందరూ సాధారణ కార్యకలాపాలలోనే కాకుండా వారి వారి వృత్తులలో కూడా గణితాన్ని ఉపయోగిస్తారు.
గణిత శాస్త్ర వినియోగంలో అవరోధాలు. గణితం ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. కానీ గణితాన్ని నేర్చుకోవటంలో, వినియోగించడంలో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విషయాన్ని ఎన్నో పరిశోధనలు ధృవీకరించాయి. మిగిలిన విషయాల కంటే గణితంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. విద్యార్థులు గణితంలో వెనుకబడడానికి గల అవరోధాలు తెలుసుకుందాం. ఏమేంటి అవరోధాలని? సంఖ్యామానం, చతుర్విధ ప్రక్రియలపై సరైన ఆధిపత్యం లేకపోవడం. గణితానికి మూలం, ఆధారం సంఖ్యా వ్యవస్థ. గణిత అవగాహన అంతా సంఖ్యా వ్యవస్థ, చతుర్విధ ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా సంఖ్యామానంలో వివిధ స్థానాలు, దశాంశ స్థాన విలువలు, సహజ విలువలు అతి ముఖ్యమైన అంశాలు. కానీ చాలామంది పిల్లలు సెకండరీ స్థాయిలో కూడా సంఖ్యలు రాయటంలో కానీ, స్థాన విలువలు, సహజ విలువలపై కానీ సరైన అవగాహన కలిగి ఉండటం లేదు. ఉదాహరణకు సంఖ్యలను కింది విధంగా రాయడం గమనిస్తాం. 101, 1006, 10,026, 5 పై విధంగా సంఖ్యలనే సరైన క్రమంలో రాయకపోవడానికి ముఖ్య కారణం స్థానాలపై సరైన అవగాహన లేకపోవడం. చతుర్విధ ప్రక్రియలు కూడా ఎన్నో పొరపాట్లు చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా రాస్తారన్నమాట. చూడండి ఎగ్జాంపుల్స్, ఇలాంటి పొరపాట్లు కూడా. గణితం యొక్క ప్రత్యేక భాష గుర్తుల అవగాహన చేసుకోలేకపోవడం. గణితంలో వివిధ భావనల అవగాహన, గణిత ప్రక్రియలను నిర్వహించడానికి, సమస్యల సాధనకు ప్రత్యేక భాషా గుర్తులు లేదా సంకేతాలు ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు ఆ రెండు పదాల లబ్ధాల రెట్టింపుల మొత్తానికి సమానం. గణిత భాషలో a+b² ఇది అందరికీ తెలుసు. అంకగణిత, వర్గం, కారణాంకాలు, బీజగణితాలు, సమీకరణాలు, ఘాతాంకాలు, రేఖాగణితంలో వైశాల్యాలు, ఘనపరిమాణం, వివిధ రకాల రేఖాపటాలు, వివిధ నిష్పత్తులు పదాలను ఉపయోగిస్తాం. ఈ భాషా గుర్తులను ఏ సందర్భాల్లో ఏ విధంగా ఉపయోగించాలన్న దానిపై పిల్లలకు సరైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా పిల్లలు రాత సమస్యలు సాధించడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత సమస్యలు సాధించాలంటే ముందుగా ఆ సమస్యను గణిత భాషలో వ్యక్తపరచాలి. ఉదాహరణలు కూడా ఇక్కడ ఇచ్చున్నారు, చూసుకోండి 5 minutes. తర్వాత ఇలాగా ఇక్కడ దీర్ఘచతురస్రం, పొడవు, వెడల్పు, రెట్టింపు, మీటర్లు, చుట్టుకొలత అనేవి గణిత భాషకు సంబంధించిన పదాలు. వీటిపై సరైన అవగాహనతో ఏ సూత్రాన్ని ఉపయోగించాలో తెలిస్తే తప్ప సమస్యను సాధించడం కష్టం. ముందుగా పై సమస్యను గణిత పదాల సాయంతో గణిత వాక్యంలోకి మార్చాలి, తర్వాత సాధించాలి. నెక్స్ట్ చూద్దాం. పూర్వ జ్ఞానం లేకపోవటం. నిజమే అండి, ఇది కూడా మనకు ఒక లోపమే. గణితంలో వివిధ భావనలు ఒక క్రమ పద్ధతిలో వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటిలో మొదటి భావనకు సంబంధించి జ్ఞానం లేకపోవటం, దాని మీద ఆధారపడి వేరొక భావన అవగాహన కాదు. ఉదాహరణకు అనుపాతం అనే భావనను అవగాహన చేసుకోవాలంటే అనుపాతానికి సంబంధించి పూర్వజ్ఞానమైన నిష్పత్తి పిల్లలు అర్థం చేసుకొని ఉండాలి. వర్గ సమీకరణాలు, కారణాంక విభజన చేయాలంటే బీజీయ సమాసాలు, కూడిక, తీసివేత, గుణకారం తెలిసి ఉండాలి. అదేవిధంగా త్రికోణమితి అర్థం చేసుకోవాలంటే కోణాలు, భుజాలపై అవగాహన కలిగి ఉండాలి. మన తరగతి గదిలో పరిశీలించినట్లయితే చాలామంది పిల్లలు ఒక భావనకు సంబంధించిన పూర్వజ్ఞానం ఉండదు. కాబట్టి వివిధ భావనల అవగాహన చేసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వివిధ భావనలకు సంబంధించిన పూర్వజ్ఞానంపై పిల్లలు ఏ మేరకు అవగాహన కలిగి ఉన్నారో ఉపాధ్యాయులు ముందుగా పరీక్షించాలి. ఒకవేళ అవగాహన లేకుంటే తగిన చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వివిధ భావనలపై అవగాహన లోపించడం. సెకండరీ స్థాయిలో గణితంలో ఉన్న ముఖ్యమైన భావనలు ప్రవేశపెట్టబడ్డాయి. ముఖ్యంగా సంఖ్యారేఖపై వాస్తవ సంఖ్యలు, బహుపదులు, సమితులు, సంవర్గమానాలు, శ్రేణులు, త్రికోణమితి, సర్వరూప త్రిభుజాలు, సంభావ్యత, గణిత మోడలింగ్ అనే భావనలను పాఠ్య ప్రణాళికలో చేర్చడమైంది. గణితంలోని భావనలన్నీ అమూర్త భావనలే. సరైన మూర్త ఉదాహరణల ద్వారా వివరించుకుంటే పిల్లలు అవగాహన చేసుకోలేరు. ముఖ్యంగా ప్రతిభావన యొక్క అవగాహన విద్యార్థులు నిత్యజీవ సందర్భాల ద్వారా అభ్యసన అనుభవాలను కల్పించాలి. చాలా సందర్భాలు ఆ భావనలు పాఠ్య ప్రణాళికలో చేర్చడమైనది. గణితంలోని భావనలన్నీ అమూర్త భావనలే. సరైన మూర్త ఉదాహరణల ద్వారా వివరించుకుంటే పిల్లలు అవగాహన చేసుకోలేరు. ముఖ్యంగా ప్రతిభావన యొక్క అవగాహన విద్యార్థులు నిత్య జీవితంలో సందర్భాల ద్వారా అభ్యసన అనుభవాలను కల్పించాలి.
ఇంకా అంతా చూడండి. చాలా సందర్భాల్లో ఆయా భావనలు సమస్యలు సాధించడానికే ప్రాముఖ్యత ఇవ్వటం మూలాన పిల్లల భావనలు అవగాహనపై అంత శ్రద్ధ చూపడం లేదు. ఇవన్నీ కూడా డిమెరిట్స్. భావనలపై అవగాహన లోపించడం వల్ల పిల్లల సమస్యలు సాధించలేకపోతున్నారు. ప్రతి సమస్యను ఉపాధ్యాయుడే సాధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యలను ఏమాత్రం మార్చి ఇచ్చినా పిల్లలు చేయలేకపోతున్నారు. నిజమే అండి. భావనలపై వాళ్ళకి ప్రావీణ్యత లేకపోవడం, దీని ఫలితంగా నేర్చుకున్న భావనలను నూతన సందర్భాలలో కూడా వినియోగించలేకపోతున్నారు. అండ్ ఇంకోటి, క్రియారహిత తరగతి గది వాతావరణం నిర్మించాలి. ఆసక్తికరమైన బోధనా పద్ధతులను మనం ఎన్నుకోవాలి. చూడండి, దానికి సంబంధించిన టాపిక్ అయితే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. చదవాలనుకుంటే చదివేసేయండి. ఎందుకనంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను త్వరగా కంప్లీట్ చేద్దామని ఇలా పెట్టుతున్నాను. అండ్ నెక్స్ట్ది వచ్చేసి సరైన ప్రేరణ లేకపోవడం. ఇది కూడా ఒక డిమెరిట్ అండి. గణితం అంటే పిల్లలకు ఒక విధమైన భయం ఏర్పడింది అనమాట. ఇంకా ఎయిత్ది వచ్చేసి సమస్యల సాధనలో సూత్రాలు, నియమాల వినియోగం. దీనివల్ల ఇది కూడా చూడండి, గణితంలో సమస్యల సాధన అంతా సూత్రాలు, నియమాలు, వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సమస్యల సాధనకు మాత్రం వాటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సూత్రాలు ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాడో కూడా తెలియాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ప్రతి సోపానానికి ఒక సూత్రాన్ని కానీ నియమాన్ని కానీ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఉదాహరణకి ఇది ఇచ్చాడనమాట. ఇది బాగా చూడండి. నెక్స్ట్ ఇంకొకటి అన్నమాట ఎగ్జాంపుల్. అండ్ 9th వచ్చేసి అనుసంధానం చేయలేకపోవడం. ఇది కూడా ఒక డిమెరిట్ అనమాట. పిల్లలు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయేదానికి. చూడండి, ఇంకా సరైన అభ్యాసం లేకపోవడం. ఇంకోటి ఏంటి, గణితంలో అపరిష్కృత సమస్యలు. ఇది మనకు అవసరం లేదు. కావాలంటే మీకు వీడియో తీసి పెడతాను, పాస్ చేసుకొని చూసుకోండి. ఇంతటితో అయిపోయిందండి. ముఖ్యాంశాలు వచ్చేస్తాం. శాస్త్రం, శృతి, నిత్య జీవితంలో ఇంకా మూల్యాంకనానికి వచ్చేస్తాం. ఇంతటితో మనకి ఓల్డ్ బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే నేను న్యూ బుక్ కూడా చూపించేస్తాను. ఇది న్యూ టెక్స్ట్ బుక్ పరిధి స్కోపిక్. ఇది చూడండి ఎంత ఇచ్చాడు. ఇది హాఫ్ పేజ్ కంటే ఒక కొంచెం ఎక్కువ. గణిత పరిధిని తెలియజేయడం కష్టం. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ప్రతి వ్యక్తి తెలుసో తెలియకుండానో గణితాన్ని ఉపయోగిస్తూనే జీవితాన్ని గడుపుతున్నాడు. పరిధి అంటే అది ఎంతవరకు వ్యాపించి ఉన్నది అని అర్థం. ఒక సబ్జెక్టుకు సంబంధించి చెప్పాలంటే ఆ సబ్జెక్టు యొక్క ఆవశ్యకత. ఇది ఇతర సబ్జెక్టులకు ఉపయోగం నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి ఉపయోగపడటంపై ఆధారపడి ఉంటుంది. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అందరికీ గణితం ఎంతగానో ఉపయోగపడుతూనే ఉంటుంది. అందువల్ల గణిత పరిధి చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఏ విద్య నేర్చుకోవాలన్నా గణితం చాలా అవసరం. ఏ వృత్తి వారైనా గణిత జ్ఞానం లేకుండా ఆ వృత్తిలో రాణించలేరు. నేటి ఆధునిక ప్రపంచంలో ఎవరైనా గణన యంత్రాలను అంటే కంప్యూటర్స్ను ఉపయోగిస్తూనే వివిధ వృత్తులను చేపడుతున్నారు. కంప్యూటర్ జ్ఞానాన్ని ఇతర వృత్తులతో ఉపయోగిస్తున్నారు. గణిత పరిజ్ఞానం లేని వ్యక్తి కూడా గణితాన్ని ఉపయోగించుకొని జీవనోపాధి చేసుకొనిచున్నాడు. ఇంజనీరు తన వృత్తిలో గణితాన్ని ఉపయోగిస్తూనే అభివృద్ధి పదంపై నడుస్తున్నాడు. అతని జ్ఞానాన్ని దేశ భవిష్యత్తుకు వినియోగిస్తున్నాడు. బట్టలు కుట్టే టైలరు గణిత పరిజ్ఞానం లేకుండా గణితాన్ని ఉపయోగిస్తూనే జీవనోపాధి చేసుకొనిచున్నాడు. ఆటో డ్రైవర్ గణిత పరిజ్ఞానం లేకుండా గణితాన్ని తెలియకుండా ఉపయోగిస్తున్నట్లు మనకు తెలిసింది. డాక్టర్ తన వృత్తి యందు గణిత పరిజ్ఞానం వినియోగించుకుంటూ అభివృద్ధి పదంపై నడుచుచున్నాడు. లాయరు వ్యవసాయ వృత్తి యందు ఉన్నవారు, ఉపాధ్యాయులు, ఆడిటర్లు, వడ్రంగి, తాపీ పనివాడు వారి వృత్తుల యందు గణితాన్ని ఉపయోగించుకొని జీవనోపాధి పొందుతున్నారు.
ఇంటి గృహిణి ఆ కుటుంబాన్ని నడుపుటకు నెలకు ఏ సరుకులు ఎంత కావాలో నిర్ణయించుకొని ఆ కుటుంబాన్ని నడుపుచున్న విషయం మనందరికీ తెలిసినది. ఆమెకు గణిత పరిజ్ఞానం లేకపోయినను గణితాన్ని ఉపయోగిస్తూనే గృహాన్ని చక్కగా నడుపుతున్న విషయం అందరికీ తెలిసినది. మనలో ఆలోచనా శక్తి, సూక్ష్మబుద్ధి పెరగాలంటే గణితాన్ని తప్పక నేర్చుకోవాలి. ఏ వృత్తి వారైనా ఆ వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలంటే గణిత అధ్యయనం, పరిజ్ఞానం అవసరం. ఏ దేశమైనా పురోభివృద్ధి చెందాలంటే సాంకేతిక పరిజ్ఞానం, గణితం అవసరం. సో ఇక్కడితో మనకి ఫస్ట్ చాప్టర్ మెథడాలజీలో ఉండే ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓల్డ్ బుక్ మెథడాలజీలోది, అలాగే న్యూ బుక్ మెథడాలజీలోది గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధి, ఈ 3 కూడా నేను కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వీడియో వచ్చి నేను బిట్స్ చేస్తాను. ఈ లెసన్లో ఉన్న బిట్స్ నేనైతే మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.